చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుంపించారు మాజీ మంత్రి పేర్ని నాని. 58 నెలలుగా సచివాలయం మొహం చూడని టీడీపీ నేతలు భయంతో పరుగులు తీశారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇప్పుడు పేదల మీద ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న టీడీపీ 1,60,000 సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎలా ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు పేర్ని నాని. 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే కొత్త సినిమా హాలు తలుపు తెరవకముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా, ఇంకా రాలేదు, అడ్మిన్ రాలేదు, ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు, ఇంకా ఓడలేదండి. వాయ్ అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ళ మీద. ఎవడయ్యా ఈ ప్రేమ? మీకు ఏం ప్రేమ ఇది? 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుగోలా, అసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరు అందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది? నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు? ఈ సచివాలయ వ్యవస్థ నువ్వు పెట్టావా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా, మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఇవాళ ఎంత మీరు కిరాతకంగా ఆలోచిస్తారంటే, ఎంత రాజకీయాన్ని మిళితం చేసి ఆలోచిస్తారంటే, ఎంతసేపు మనుషుల్ని ఓట్లు అది మనిషిగా కనపడ్డు, ఓట్లుగా కనపడుతుంది మీకు. అంటే ఎంత కిరాతకమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలు అమలు చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇవాళ పేదల గురించి కన్నీరు కాదు. బీజేపీని తెచ్చుకుంటే ఎవరి ద్వారా జగన్ నొక్కచ్చో నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏం ఓట్లు ఉన్నాయని మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అసలు దిక్కు దిమానం ఉందా? 175 నియోజకవర్గాల్లో అసలు ఉంచుంటాకి మనిషి ఉంటాడా? ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి, పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి.